హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేయడానికి చాలా మంచి టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ మనీతో పాటు శ్రమను కూడా తగ్గించుకుంటారు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్లు వస్తాయి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. నార్మల్గా మనం ప్రతిరోజు గిన్నెలు తోమే సింక్ అనేది వాషింగ్ మెషిన్లు కానీ ఇలా అయిపోతూ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి మనకి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. స్టీల్ అయినా లేదంటే ఇటువంటి ఓల్డ్ సింక్లు అయినా కూడా మనకి ఫంగల్స్ అనేవి పట్టేస్తూ ఉంటాయండి. ప్రతిరోజు కూడా ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ రాకుండా సింక్ కూడా మనకి స్ట్రక్ అవ్వకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. వేడి నీళ్ళు మరగబెట్టుకోండి. ఈ విధంగా మీరు వారం ఒక్కొక్కసారి లేదంటే 2 వారాలకు ఒకసారి ఇలా చేయండి. వేడి నీళ్ళు బాగా మరిగిన తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ వేయడం వల్ల మనకి సింక్లో ఏదైనా స్ట్రక్ అయినా కూడాను చక్కగా క్లీన్ అయిపోతుంది. నిమ్మకాయ వేసాం కాబట్టి సో మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఫంగల్స్ లాంటివి ఉండవు. ఇందులో నేను కొంచెం హ్యాండ్ వాష్ను కూడా వేసానండి. మంచి స్మెల్ కూడా వస్తుంది కాబట్టి ఇలా ముందైతే మన సింక్ అనేది క్లీన్ చేసేసుకుందామండి. ఇటువంటి సింక్ అనేవి ప్రతిరోజు కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫంగల్స్ నాచు అనేది పెట్టేసి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. నిమ్మకాయ బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి స్టీల్ సింక్లు అనేవి మనకి ఏంటంటే మరకలు లాంటివి గట్ట పడిపోతూ ఉంటాయి కదా, అవి కూడా ఉండవండి. ముందైతే సింక్ని అయితే క్లీన్ చేసేసాను. వీడియోలో క్లియర్గా చూసారు కదండి. ఆ తర్వాత మనకి సింక్ అనేది ఎప్పటికీ బ్లాకేజెస్ అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా మనం వారానికి ఒకసారి ఇలా తయారు చేసుకుని వాటర్ని వేసేసుకున్నాం అనుకోండి, సింక్ లోపల గొట్టం లోపల ఏది ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ముఖ్యంగా మనకి బ్యాడ్ స్మెల్ లేదంటే నాచు ఫంగల్స్ అనేవి లోన వైపు కూడా ఫామ్ అయిపోతూ ఉంటాయి కదండి. దానివల్ల మనకి స్మెల్ అనేది వచ్చేస్తుంది. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సింక్ అనేది ఎప్పటికీ స్ట్రక్ అవ్వదు. మంచి స్మెల్ వస్తుంది. నాచు కూడా పట్టదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఒక్కొక్కసారి మన ఇంట్లోన ఇటువంటి గాజు బాటిల్స్ అనేవి ఉంటాయి కదండి. పచ్చడి బాటిల్స్ లేదంటే జామ్ బాటిల్స్ అనేవి మనము వేసేటప్పుడే తీసేటప్పుడే కొంచెం రాంగ్ థ్రెడ్డింగ్గా వేసామనుకోండి, సో మనకి ఏంటంటే ఇది టైట్గా పట్టేస్తుందండి. క్యాప్ అనేది అస్సలు రిమూవ్ అవ్వదు. ఎలా పడితే అలా ఓపెన్ చేసామంటే గాజు బాటిల్ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సింపుల్గా జస్ట్ మనకు కొన్ని సెకండ్లోనే ఆ క్యాప్ అనేది నీట్గా వచ్చేయడానికి ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులోన ఈ విధంగా కొద్దిగా వేడి నీళ్ళు వేసేసుకొని అందులోని ఈ బాటిల్ అంటే మనకి ఏదైతే కప్పు రావడం లేదని అనుకుంటామో ఆ బాటిల్స్ని ఈ విధంగా మనమైతే బోర్లించి ఇలా వదిలేసామనుకోండి, ఆ వేడి నీళ్ళు వలన మనకి ఏంటంటే ఎంత టైట్గా పట్టేసిన కప్పు అయినా కూడాను చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి మనకి అలా జరుగుతూనే ఉంటుందండి. పచ్చడి బాటిల్స్ కానీ లేదంటే ఇటువంటి జామ్ బాటిల్స్ లాంటివి గట్టును. సో క్లియర్గా చూసారు కదండి. కొన్ని సెకండ్ తర్వాత అయితే ఇలా మనం ఓపెన్ చేసేసరికి సింపుల్గా కప్ అనేది రిమూవ్ అయిపోయింది అన్నమాట. అంటే వచ్చేసింది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ప్రతిరోజు కూడా మన ఇంట్లోని వాడే స్విచ్ బోర్డ్స్ అనేవి కొన్ని రోజులకి ఇలా నల్లగా అయిపోతూ ఉంటాయండి. ముఖ్యంగా కిచెన్లోని వాడేవి అయితే ఇంకా జిడ్డు లాంటివి గట్టను పట్టేస్తూ ఉంటాయి కదా, చిన్న చిన్న పురుగులు కూడా తిరుగుతూ ఉంటాయి. దీన్ని మనం ఎలా పడితే అలా క్లీన్ చేయలేమండి. ఎలక్ట్రికల్ వస్తువులు కాబట్టి సింపుల్గా నీట్గా మళ్ళీ మనకి షైనింగ్ తగ్గకుండా మురికి అనేది పట్టకుండా ఉండడం కోసం ఎలా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందామండి. మనం పళ్ళు తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోండి. ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ జిడ్డు పేరుకుపోతూ ఉంటుందండి. 1 మంత్కి ఒకసారి మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పటికీ కూడాను మనకి ఈ బోర్డులు అనేవి మురికి అనేది చేరకుండా చాలా చాలా నీట్గా ఉంటుంది. వీడియోలో మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి. ఇలా కొంచెం పేస్ట్ రాసేసుకొని కొంచెం కాటన్ తీసేసుకొని ఇలా నెమ్మదిగా అంటే మనకి లోన వైపు కట్టను చేతులు అవి తగలకుండా సింపుల్గా ఇలా నెమ్మదిగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, సో చాలా చాలా మురికి అనేది పోతుందండి. మంచి షైనింగ్ కూడా వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా వీళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసేసిన తర్వాత మనం ఇటువంటి ఎలక్ట్రికల్ బోర్డ్స్ అనేవి షైనింగ్ తగ్గకుండా మళ్ళీ మురికి అనేది పట్టకుండా కొత్త వాటిలా ఎప్పుడు ఉండాలంటే ఈ విధంగా మనము నెలకొకసారి క్లీన్ చేసేసిన తర్వాత చిన్న వ్యాజిలైన్ రాసేసుకొని మొత్తం ఇలా అప్లై చేసేసుకొని కాటన్తో నీట్గా కొద్దిగా అడిచిపెట్టి తుడిచామనుకోండి, చూసారు కదండి ఇంతకుముందు మురికిగా ఉండేది ఇప్పుడు మంచి షైనింగ్గా ఉంది. అలాగే కొత్త దానిలాగా మురికి కూడా ఏమీ లేదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందామండి. మనలోని ఆడవారము ఇటువంటి గాజులు అనేవి వేస్తూ ఉంటాం కదండి. గాజులు లేదంటే ఇటువంటి స్టోన్స్ కానీ ప్లాస్టిక్ అయినా ఏవైనా కూడా ఇటువంటి గాజులు అనేవి వేసేటప్పుడు సో మనం రెగ్యులర్గా వాడకపోయినా
కొన్ని రోజులకి వాటి షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. ఇటువంటి నేను హ్యాండ్స్కి వేసుకున్న గాజులు లాంటివి అనుకోండి, అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. కానీ ఇటువంటి ప్లాస్టిక్ గాజులు కానీ గాజులు కానీ క్లీన్ చేసామంటే అందు మీద ఉండే స్టోన్స్ కానీ ముచ్చులు లాంటివి కానీ అన్నీ పాడైపోతాయి, షైనింగ్ కూడా పోతాయండి. అలాంటప్పుడు సింపుల్గా కొత్త వాటిలాగా వాటి షైనింగ్ తగ్గకుండా వాటి స్టోన్స్ అనేవి రిమూవ్ అవ్వకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. కొంచెం అంటే కొంచెం వ్యాజిలైన్ అనేది తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇలా మనము గాజులు వేసుకునేటప్పుడు లేదంటే అప్పుడప్పుడు వాడేవైనా కొంచెం అప్పుడప్పుడు తీసి ఇలా వేసుకునేటప్పుడు కొంచెం వ్యాజిలైన్ అప్లై చేసామనుకుంటే స్టోన్స్ అనేవి మంచి షైనింగ్ వస్తాయండి. గాజులు కూడాను లుక్ షైనింగ్ అనేది పోదు. ఆల్రెడీ మీరు వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి. గాజులు కూడాను ఎక్కువ రోజులు మన్నికి వస్తాయి. ఇప్పుడైతే వింటర్ సీజన్ కాబట్టి సో మనకు గాజులు కూడా గీసుకుపోయే ఛాన్సెస్ ఉండదు. ఎక్కువ రోజులు గాజులు మన్నికి రావాలి, మంచి షైనింగ్ రావాలి, స్టోన్స్ పూసలు అనేవి ఊడిపోకుండా ఉండాలంటే ఇలా వ్యాజిలైన్ రాస్తే సరిపోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దామండి. ఇప్పుడైతే మనకి చలికాలం కదండి. సో మనకి ఇప్పుడు చలి కూడా చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఎక్కువగా మనకి స్వెటర్స్ అనేవి చాలామంది వాడుతూ ఉంటారు. వీటిని ప్రతిరోజు వేసుకుంటాం కాబట్టి వాష్ చేయలేమండి మాటికి. అలా అని ప్రతిరోజు వేసుకున్న విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వాష్ చేసిన కూడా ఎండలు అనేవి ఎక్కువ కాబట్టి 2-3 రోజులు పడుతుంది మనకు ఒకటి ఆరేసరికి. అలాంటప్పుడు మనం వేసుకునే స్వెటర్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి మనం వాష్ చేసినంత వరకు కూడా అంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. సో క్యాప్ దగ్గర మనకి ముఖ్యంగా ఆయిల్ అనేది వేసుకుంటూ ఉంటాం కదా తలకి. ఆ ఆయిల్ జిడ్డు వల్ల కూడా మనకి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది జిడ్డు వల్ల. సో అలాంటప్పుడు ఇలా మీరు క్యాప్ దగ్గర కొంచెం పౌడర్ని మీరు ఏదైతే రాస్తారో సో దాన్ని కొంచెం వేసేసుకొని ఇలా హ్యాండ్తో జస్ట్ మనం ఇలా రఫ్ చేసేసామనుకోండి స్వెట్టింగ్ లాంటిది ఏమున్నా కూడా పీల్చేస్తుండండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ డే మనం దీన్ని వేసేసుకునేటప్పుడు కూడాను మురికిలాగా కాకుండా మంచి ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. ఖచ్చితంగా మనం ఈ వింటర్ సీజన్లోని టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి. బాడీ మొత్తానికి కూడా జల్లుకోవచ్చు ఇలా పౌడర్ స్వెటర్కి యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ని అయితే తెలుసుకుందామండి. చపాతీలు కానీ పుల్కాలు కానీ చేసేటప్పుడు మనకి అప్పటికప్పుడు పొంగుతూ రావాలి. ఎన్ని గంటలైనా కూడాను గట్టిపడిపోకుండా మెత్తగా ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. సో ఇప్పుడైనా పిండి అనేది ఇలా జల్లించామనుకోండి ఎన్ని గంటలైనా కూడాను మనం చేసే పుల్కలు కానీ చపాతీలు కానీ పొంగుతూ వస్తాయండి. అలాగే గట్టి పడిపోకూడను. నార్మల్గా నేను ఇక్కడైతే కొద్దిగా పిండిని జల్లించేసిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని నార్మల్గా ఎలా అయితే సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసి కలుపుతాం అలానే నేను ప్రతిరోజు కూడాను ఏదో ఒక ఆకుకూర అయితే వేస్తూ ఉంటానండి. హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇలా ఆకుకూర కలుపుకోవడం వల్ల చిన్నపిల్లలకు కూడా ఆకుకూరలు అనేవి ఇష్టపడి తిన్నారు కాబట్టి ఇలా చపాతీలో చేసి పెట్టామనుకోండి హ్యాపీగా తినేస్తారు. నేనైతే ఇక్కడ మెంతుకూర అనేది వేసానండి. క్లియర్గా వీడియోలో చూశారు కదా. చపాతీ పిండి అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూసారు కదండి ఎంత గట్టిగా ఉందో. ఈ పిండితో మనం చేసామంటే పులకాలు కానీ చపాతీలు కానీ అస్సలు మెత్తగా రావు. గంట తర్వాత కూడా మనం గట్టిగా అయిపోతాయి. అలాంటప్పుడు సింపుల్గా ఎలా మనం వీటిల్ని అప్పటికప్పుడు చేసిన కూడా పిండి అనేది సాఫ్ట్గా తయారైపోవాలంటే ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా టైం లేనప్పుడు బ్యాచిలర్కి గట్టి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆయిల్ ప్యాకెట్స్ అనేవి మనం వాడేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా నేను ఇక్కడైతే ఎక్కువ పిండి కలిపాను కాబట్టి సగం మాత్రమే పిండిని నానబెట్టేశానండి. ఇలా చేతితోటి ముందు వైపు పిండి రాకుండా పట్టుకొని సో మన దగ్గర ఓల్డ్ ఛార్జింగ్స్ అనేవి ఉంటాయి కదండి. ఎప్పుడైనా మనకి ఫోన్లు అనేవి ఓల్డ్ అయిపోయినా లేదంటే కొత్త ఫోన్స్ కొనేటప్పుడు ఓల్డ్వి ఉంటాయి కదా. సో దానితోనైతే నేను ఈ విధంగా పట్టుకోవడానికి గ్రిప్ బాగుంటుంది అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటుందని నా దగ్గర వాడలేని ఛార్జింగ్ అయితే ఒకటి ఉందండి. దాన్ని పడేయకుండా ఇలా చపాతీ పిండి అనేది అప్పటికప్పుడు కలపాలనుకునేటప్పుడు సింపుల్గా దాంతో కొట్టేసామనుకోండి పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారైపోతుంది. వీడియోలో క్లియర్గా చూసారు కదండి. ఇంతకుముందు మనం కలిపిన పిండి అనేది రఫ్గా గట్టిగా ఉందండి. వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదా, చూసారు కదా. అప్పటికప్పుడు పిండి అనేది మనకి సాఫ్ట్గా ఉండాలి. చేసే పుల్కాలు చపాతీలు గట్టిపడిపోకుండా స్మూత్గా రావాలంటే ఇలా మనము ఒక ఛార్జింగ్ వాడలేని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ప్రతిరోజు పిండి కలుపుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలా ఛార్జింగ్ లేనట్లయితే చిన్న సన్ని రాయిలు అనేవి ఉంటాయి కదండి వాటితో కూడా ఇలా మనం స్మాష్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.